Watch full episodes on Jio Hotstar. మంచి వాసన వస్తుంది కదా. వాసన చూస్తావేంటి? త్వరగా ఇస్తాను ఇదిగోండి బాస్. బాస్ అలా చూడండి. ఈ రాణా కూడా ఇక్కడికి వచ్చాడా? ఇవాళ నిన్ను వదిలిపెట్టాను. మా ఏరియాకి నువ్వెందుకు వచ్చావు? ఇది మా ఏరియా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇదిగో మళ్ళీ అందరూ వచ్చేసారు. మమ్మల్ని ఎప్పుడు అనవసరంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు. రాజా గ్యాంగ్ లేదంటే రాణా గ్యాంగ్ వచ్చి మమ్మల్ని ఎప్పుడు నచ్చ పెడుతుంటారు. అయితే మీరు వాళ్ళని ఎందుకు ఎదిరించట్లేదు చెప్పండి. ఒరే, వాళ్ళతో ఎవరు గొడవ పడతారు? వాళ్ళంతా ఇక్కడ పేరు మోసిన గూండాలు కదా. నీకు అంత ధైర్యమా? అరే ఆగండి, ఆగండి 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 ఆగండి. గొడవ పట్టడం అంత మంచి విషయం కాదు. నేను చెప్పేది వినండి, ఆగండి. నువ్వు ఇక్కడ దెబ్బలు తినడానికి వచ్చావా? మోటు వాళ్ళని వదిలేయండి. పెద్దన్నయ్య, నీ దగ్గర అలాంటి గ్యాడ్జెట్ ఏమీ లేదా చెప్పు. దాని వల్ల వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు, ఆ తర్వాత గొడవ పడరు కదా. అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు. మిత్రమా సహోదర, నా దగ్గర ఒక దోస్తి గ్యాడ్జెట్ ఉందయ్యా. అరే మిత్రమా సహోదర, ఇది తీసుకో. దీనికి గ్రీన్ రేస్ ని వేసానంటే ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళ మీద రేస్ వేస్తే వాళ్ళు దోస్తి అయిపోతారు. అరే బ్రహ్మాండం పెద్దన్నయ్య, ఇది చాలా అద్భుతంగా ఉంది. అరే రానా, అరే రాజా, నువ్వు ఎలా ఉన్నావు నా మిత్రమా? నేను బానే ఉన్నాను మిత్రమా. ఇవాళ నుంచి మనం గొడవ పడకూడదు. మన ఇద్దరం మిత్రులం. ఇవాటి నుంచి మనం గొడవ పడకూడదు. మంచి మిత్రులుగా ఉండిపోదాం, ప్రేమగా ఉండిపోదాం, సరేనా? నాకేమనిపిస్తుందంటే మన ఇద్దరం కలిసి దోచుకుంటే బాగుంటుందని. ఏదైతే దొరుకుతుందో మనం దాన్ని విడదీసుకుందాం, సరేనా? అరే ఏంటి ఇలా చేసేసారు? వీళ్ళందరూ వేరు వేరుగా లూటీ చేసేవాళ్ళు, ఇప్పుడేమో ఇద్దరు కలిసి లూటీ చేస్తారు. కంగారు పడకండి, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. బ్రదర్స్ ఆగండి, నేను మీ ఇద్దరిని ఫ్రెండ్స్ గా మార్చేశాను. అందుకని మీరు ఇక మీదట రౌడీజం మానేసి చక్కగా పని చేసుకుని బ్రతకండి, అంతే. ఏంట్రా ఇది? వీడు పని గురించి మాట్లాడుతున్నాడు. అలాగా ఇప్పుడు మేము ఏం చేయాలనేది నువ్వు మాకు నేర్పిస్తావా? నువ్వు మాకే నేర్పిస్తావా? మీరు చేసింది మామూలు పని కాదు. ఇన్ని రోజులు వేరు వేరుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ గ్యాంగ్ గా మమ్మల్ని లూటీ చేస్తారు. వీళ్ళని వదిలి పెట్టకూడదు. పెద్దన్నయ్య, త్వరగా గ్యాడ్జెట్ సెట్టింగ్ ని త్వరగా పూర్తి చేయి. అరే పెద్దన్నయ్య, రెడీ అయిందా లేదా? అరే మిత్రమా ఆగు, కాస్త ఆగు. వాళ్ళిద్దరూ దోస్తులయ్యారు కదా, ఇప్పుడు మళ్ళా శత్రువులు అయిపోతారు. దానికి ముందు మనం దీన్ని ఇలా చెయ్యాలి. అంటే రాజా రాణా మళ్ళీ శత్రువులు అయిపోతారా? ఆ గ్యాజెట్లు పగలగొట్టు. మన శత్రువులు అవ్వకూడదు. మనం మిత్రులుగా ఉండడమే మంచిది.
నేను గ్యాడ్జెట్ ని ఎగ్రేట్ చేశాను. అది పనిచేస్తుందా లేదా? అరే మిత్రమా సహోదరా, నేను దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను అయ్యా. అందులోంచి రేస్ బయటికి రావడానికి నేను ఎలాగైనా ట్రై చేస్తాను. నన్ను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా కోసం ఆగండి, వస్తున్నాను. పట్టుకోండి వాడిని, పారిపోతున్నారు. ఆగండి, మీరు ఎంత దూరం మమ్మల్ని వదిలేసి పరిగెడతారు? ఆగండి. ఏమైంది? అరే ఆ గ్యాడ్జెట్ నుంచి రేసులు బయటకు వచ్చి మీ మీద పడితే గానీ అసలు విషయం తెలుస్తుంది. గ్యాడ్జెట్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో మీకే తెలుస్తుందో చూడండి. అందరూ నాతో రండి. మిత్రులారా, ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఆ గ్యాడ్జెట్ ని పగలగొట్టండి. అరే పెద్దన్నయ్య, గ్యాడ్జెట్ ని కొంచెం పైకి పంపించండి. గ్యాడ్జెట్ పైకి వెళ్ళదయ్యా బాబు, రిమోట్ విరిగిపోయింది. మిత్రమా, ఇప్పుడు రిమోట్ తో మనం ఆ గ్యాడ్జెట్ ని ఏమీ చేయలేమయ్యా బాబు. అరే ఆగండి, ఆ గ్యాడ్జెట్ ని నేను కిందకి దింపుతాను. అందింది అందింది, అదిగో అందిందంటే. స్నేహితులారా, మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అరే డాక్టర్ జట్కా, ఏమిటి మీరు ఇలా చేశారు? అరే ఏం చేయగలవయ్యా, మోటు వాళ్ళతో దోస్తీ అయిపోయాడయ్యా. మోటు, నువ్వు వాళ్ళకు దోస్తీ అయిపోయావా? అవును, ఇక మీదట వీళ్ళందరూ కూడా నాకు ప్రాణ స్నేహితులు. అరే మోటు, నువ్వు అలా చెయ్యకూడదు. వాళ్ళు నీకు ఫ్రెండ్స్ కాదు, శత్రువులు. నీకెంత ధైర్యం? నా ప్రాణ స్నేహితులతో నువ్వు గొడవ పడతావా? చెప్పు. రాణా, రాజా, వాళ్ళ అంతు తేలుద్దాం రండి. మన తడాకా చూపిద్దాం. అయ్యమ్మా, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము తన్నులే తింటున్నాం. మా బెస్ట్ ఫ్రెండ్. అరే మిత్రమా సహోదరా, ఆ గ్యాడ్జెట్ ని సరిచేయాలయ్యా ఇప్పుడు. స్నేహం కన్నా ఈ ప్రపంచంలో ఏది పెద్దది కాదు ఫ్రెండ్స్. నిన్ను నేను వదిలిపెట్టాను. అరే మీరిద్దరా? అయ్య బాబోయ్, వాళ్ళు మళ్ళీ శత్రువులు అయిపోయారనుకుంటున్నాను. అడు చూడు, అక్కడేముంది? ఏం చేస్తున్నారు మీరు? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? దూరంగా వెళ్ళండి, గ్యాడ్జెట్ కి దూరంగా వెళ్ళండి, లేదంటే మనం దాని చేతిలో అయిపోతాము. మళ్ళా మన గొడవ పట్ల మంచిది కాదు. అవును, కరెక్ట్. డాక్టర్ జట్కా, ఈ రేసు బాగానే ఉంది. ఇప్పుడు మనం వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేలాగా చెయ్యాలి. కానీ డాక్టర్ జట్కా, ఈ విధంగా ఎంతసేపు ఉంటారు? అరే మధ్యలో కడుపు కాడిగా ఉంటే నాకు ఎటువంటి ఆలోచన రాదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. త్వరగా ఏదో ఒకటి ఆలోచించు. అరే మోటు, నువ్వు సమోసాలు తిను, ఇక విజృంభించు. ఇవిగో సమోసాలు తీసుకో. అయిపోయారు, నా చేతిలో కాచుకోండి. రాజా రాణా
గ్యాంగ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయని నేను విన్నాను. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? సార్ వాళ్ళు పైకి వెళ్ళారు, కొంచెం పక్కగా నిలబడండి. సార్ దయచేసి మమ్మల్ని వదలండి, మమ్మల్ని ఏం చేయకండి. మళ్ళీ మేము ఎప్పుడు ఇక్కడికి రాము. భలే, మీరిద్దరూ అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. భలే మోటు, భలే పత్తులు. మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మీకు నచ్చినవన్నీ కడుపు నిండా తినండి, సరేనా? నేను సమోసాలే తింటాను, నాకు ఇంకేమీ వద్దు. ఆహా, ఎంత అద్భుతమైన నగరం! ఎంత బాగుందయ్యా బాబు, భలే ఉంది మిత్రమా. బ్రహ్మాండంగా ఉంది. అవును మిత్రమా. పెద్దనయ్య అటు చూడు, ఆ కారు ఎంత బ్రహ్మాండంగా ఉందో. సూపర్ గా ఉంది. కారు తలతలా మెరిసిపోతోంది, అద్దంలా ఉంది చూస్తుంటే. అదంతా సరే గాని కారు కొంచెం దూరంగా ఉండి మాట్లాడు. అరే ఏమైందయ్యా ఈ కారుకి? అరే ఇది అద్దం కార్లా మారిపోయింది. అరే ఏంటిది? ఎవరిలా చేసింది? ఎందుకు ఇలా జరిగింది? నేనే జీనియస్ కళ్ళద్దాల వాణ్ణి. నేను దేన్నైనా సరే అద్దంలో మార్చేయగలను, దాన్ని పగలగొట్టగలను. మీరు వెళ్ళి మేయర్ గారితో చెప్పండి మాకు 500 కోట్లు కావాలని, లేదంటే ఈ చార్మినార్ ని కూడా అద్దంలో మార్చేసి పగలగొట్టేస్తాను. అదే కార్ని అద్దంలా మార్చేశారు, ఓకే. ఆ ట్రక్కుని అద్దంలా మార్చండి, అప్పుడు నమ్ముతాము. నా ట్రక్కుని వదిలేయండి. ఇప్పుడు చేయక తప్పదు కదా. అరే నా ట్రక్కుని అర్థం చేసి ఎందుకు పగలగొట్టావు? నేను ఊరికి టెస్ట్ చేశాను అంతే. ఇప్పుడు మీ అందరికి నా శక్తి ఏంటో తెలిసిపోయింది కదా. అదిగో ఆ ఎదురుగా కూర్చుంటాను. మేయర్ గారితో చెప్పి 500 కోట్లు తీసుకుని రమ్మని చెప్పు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? బండి ఆపుతావా? ట్రక్కుని వదిలేయండి దయచేసి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మేయర్ సార్, నేను మీకు అన్ని విషయాలు వివరంగా చెబుతాను, వినండి. అరే 5,000 కోట్ల నన్ను ఎక్కడి నుంచి ఇమ్మంటావు? మేయర్ సార్, నా ప్లాన్ వినండి. వాళ్ళు ఇదంతా ఒక గ్యాడ్జెట్ మూలంగా చేస్తున్నారు. మీరేం చేస్తారంటే ఒక బ్యాగ్ లో పైన అసలు నోట్లు పెట్టి లోపల నకిలీ నోట్లు పెట్టండి. మేము వాటిని తీసుకువెళ్ళి ఆయనకి ఇస్తాం. ఆయన రూపాయలు లెక్క పెట్టుకునే లోపల మేము అతని గ్యాడ్జెట్ ని తీసేసుకుంటాం. ఆహా, ఇది మంచి ఐడియాలా ఉంది. ఓ, అయితే మీరు ఎగరగలరన్నమాట. మీరు చాలా జీనియస్, ఇంటెలిజెంట్, వెరీ గుడ్. మేయర్ గారు డబ్బు తీసుకుని మిమ్మల్ని పంపించారా? అవునవును, మేమంతా అది ఏం గాడ్జెట్ అని తెలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఉన్నాము. మీరు ఆ గాడ్జెట్ తో అన్నిటినీ అద్దంలా ఎలా మార్చేస్తున్నారు అది తెలిసే వరకు మేము ఈ డబ్బును మీకు ఇవ్వము, అంతే. చూడండి. ఓ తప్పకుండా. అరే స్నేహితులారా, ఒక్కసారి ఆ గ్యాడ్జెట్ ని చూపించండి. హైదరాబాదీ బిర్యానీ తినిపించండి. అరే బిర్యానీయా? ఆ బిర్యానీ ఇవ్వండి, కానీ గ్యాడ్జెట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఆ బిర్యానీ ఎక్కడ ఉందో ఇవ్వండి త్వరగా. నాకు తెలుసు ఏదో తేడా జరిగింటుందని.
నకిలీ నోట్లు ఇచ్చి మీరు తప్పించుకోగలను అనుకున్నారా? ఇప్పుడు మీరు వెళ్ళండి, అసలైన డబ్బుని తీసుకురండి. మీ స్నేహితుల్లో ఇద్దరు ఇక్కడే ఉంటారు. ఎవరుంటారో చెప్పండి. మీరిద్దరు ఆ సైడ్ కి వెళ్ళి నుంచోండి. అసలైన డబ్బు తెచ్చారంటే మీరు మామూలుగా మారిపోతారు, లేదంటే అరే ఏంటి ఇప్పుడు ఇలా చేస్తున్నాడేంటి? అలా చేయొద్దు. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఓరి నాయనో, ఏంటిది? మోటు గ్యాడ్జెట్ అతని గ్లౌస్ లో ఉంది. ఆయన దాంతోనే చార్మినార్ కూడా గాజుగా మార్చేశారు. ఇప్పుడు మీ స్నేహితులు మాత్రమే కాదు, చార్మినార్ కూడా ప్రమాదంలో ఉంది. అరే వద్దు, ఎవరు ఏం చెయ్యొద్దు. మేము డబ్బులు తీసుకొని ఇప్పుడే వచ్చేస్తాం. చార్మినారు అర్థం అయిపోయింది. అసలు మీరు ఏం చేశారు? ఇదిగో ఆయనకి కోపం తెప్పించుంటారు, అందుకే వాళ్ళు చార్మినార్ ని అందంగా మార్చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ట్రక్ ని పాడు చేశారు. ఈయన్ని కొట్టండి. ఏం జరుగుతుంది? రోడ్ షో ఏమన్నా? నా సైకిల్ అన్నయ్య మళ్ళీ తీసుకొచ్చి ఇస్తానులే. ఎలా కాపాడాలో డాక్టర్ జక్క, ప్రజలు చార్మినార్ మీద రాళ్లు వేయకుండా మీరు ఏమైనా ఆపగలరా? ఖచ్చితంగా ఆపొచ్చయ్యే. ఇదిగో చూడు మిత్రమా, వెరీ గుడ్. ఇదిగో ఇది ఈ విధంగా మారిపోతుంది చూడు. మారిపోతుంది. నేను ఇప్పుడు చార్మినార్ కి 4 వైపులా ప్రొటెక్షన్ వాల్ పెట్టానయ్యా. ఏమైంది డాక్టర్ జక్క? ఇప్పుడు గ్యాడ్జెట్ ప్రాసెసింగ్ అవుతుంది. రాయి తీసుకొని కొట్టి ఒకసారి టెస్ట్ చేస్తాను బతులు. అరే ఆగు, ప్రాసెస్ అవ్వలేదు ఇంకా. ఏంటి ఏం జరుగుతుంది? అరే మోటు, నువ్వు ఎంత పెద్ద పని చేసావు చూసావా? ఈ పాటికి చార్మినార్ మొత్తం పడిపోయేది. నేను గ్యాడ్జెట్ పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం అనుకున్నాను. సారీ పెద్దన్నయ్య, సారీ. మోటు, ఇదిగో ఈ సమోసాలు తిను, వెంటనే విజృంభించు. కొట్టు. మరి ఏంటిది? నువ్వు జంపు కొట్టి ఎలా వచ్చావు? అందుకే నేను నీకోసం ముందుగానే మా వాళ్ళని సిద్ధం చేసి ఉంచాను కదా. ఒరే చూస్తారేంటి, వాళ్ళకు పూజ చెయ్యండి. ఇప్పుడు నీ వంతు వచ్చింది మిస్టర్ జీనియస్. నేను నీలాంటి జీనియస్ కాదు. అద్దంలో నిన్ను ముక్కలు ముక్కలు చేసి నుగ్గు నుగ్గు చేస్తాను చూడు. అరే ఆ పైకి ఒకసారి చూడు. పైకా ఏముంది పైన? ఇక చార్మినార్ ని ఒక పట్టు పట్టమంటావా చెప్పు? నీ వద్దు, అలా మీరు చెయ్యొద్దు. అయిపోయింది. అరే మిత్రమా, సహోదర, నా గ్యాడ్జెట్ వర్క్ అయిందయ్యా. మరి ఏంటిది? నువ్వు దీన్ని ఎలా సాధించావు? అరే మా దగ్గర ఒక జీనియస్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు డాక్టర్ జట్కా. ఇప్పుడు నేను నిన్ను ఏం చేస్తానో చూడు.
మోటు త్వరగా కిందకి రా. మోటు రా. ఆగు. అరే మిత్రమా సహోదర, బ్యాటరీ ఎంటీ అయిపోతుందయ్యా. ఇక ఇన్విజిబుల్ వాల్ పోతుంది. మనం జాగ్రత్తగా బయటపడాలయ్యా బాబు. అరే ఆగు పెద్దన్నయ్య, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది చూడు. కిందకి వెళ్దాం పదా. అరే పెద్దనయ్య ఏంటిది? అరే మిత్రమా సహోదర, ఇందులో బ్యాటరీ అయిపోయిందయ్యా. ఈ గ్లౌస్ లో గ్రీన్ బటన్ నార్మల్ అని రాసి ఉంది. అంటే ఆ గ్రీన్ బటన్ నొక్కితే అంతా నార్మల్ గా అయిపోతుంది అన్నమాట. నొక్కాను. ఇంకో పని కూడా మిగిలి ఉంది. మేయర్ గారు, వీళ్ళందరినీ జైలుకి తీసుకువెళ్ళండి. ఇతను జీనియస్సే కావచ్చు, కానీ చేసేవన్నీ తప్పుడు పనులే. థ్యాంక్ యూ మోటు పత్లు. మీ వల్లే ఇవాళ చార్మినార్ తప్పించుకుంది. అంతేకాదు మమ్మల్ని కూడా కాపాడాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.